Hi to all, this is Akshita. I am teaching class 9 physics, chapter 6, what is inside the atom. ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, చాప్టర్ 5 గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అని. సరే, ఈ ఆటమ్స్ లోపల ఏముంటుందో సరే ఈ చాప్టర్లో చూద్దాం. In previous chapters, we have learned that all matter is made up of atoms. The first modern atomic theory was proposed by జాన్ డాల్టన్. సరే, ప్రీవియస్ చాప్టర్లో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే ప్రతి ఒక్క మ్యాటర్ కూడా, అన్ని మ్యాటర్ కూడా దేంతో మేడ్ అయి ఉంటుంది? ఆటమ్స్తో మేడ్ అయి ఉంటుంది. ఇదే జాన్ డాల్టన్ ప్రపోజ్ చేసినటువంటి అటామిక్ థియరీలో ఫస్ట్ పాస్టులేట్ అనమాట. అకార్డింగ్ టు డాల్టన్, ఆటమ్స్ వర్ ఇండివిజబుల్. తన ప్రకారంగా అయితే ఆటమ్స్ అన్నీ ఇండివిజబుల్ అనమాట. నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, వీటి యొక్క కంబైనింగ్నే మనం ఆటమ్స్ అంటున్నాం. దట్ మీన్స్ దట్ దే కుడ్ నాట్ బి డివైడెడ్ ఇంటూ ఫర్దర్ స్మాల్ పార్ట్స్. అంటే వీటిని ఇంకా చిన్న పార్ట్స్గా మనం డివైడ్ చేయలేమంట. దాన్నే ఇండివిజబుల్ ఆటమ్స్. అంటే ఆటమ్స్ని మనం ఇండివిజబుల్ అంటున్నాము. అతని ప్రకారంగా చూసినట్టయితే ఈ పార్టికల్స్ని మనం ఫర్దర్గా డివైడ్ చేయలేము, అంతటి స్మాలర్ పార్టికల్స్ అన్నమాట. ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ఆల్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ వచ్చేసి అన్ని ఎలిమెంట్స్తో చూసినట్టయితే సిమిలర్గా ఐడెంటికల్గా ఉంటాయన్నమాట. అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. అలాగే అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో అదర్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. దిస్ న్యాచురలీ లీడ్ సైంటిస్ట్ టు ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో దాని పరంగా, ఈ కన్ఫ్యూజన్ పరంగా సైంటిస్ట్ కొన్ని క్వశ్చన్స్ని కూడా ఫాలో అయ్యారంట. వై ఆర్ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్? డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి? ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఆటమ్స్ దట్ మేక్ దెమ్ టు బీ సేమ్ ఆర్ డిఫరెంట్? అంటే ఆటమ్స్ లోపల ఏమన్నా ఉందా, ఇవి సేమ్గా ఉండడానికి, డిఫరెంట్గా ఉండడానికి కారణం ఆటమ్స్ లోపల ఏమన్నా ఉందా అనేటువంటి క్వశ్చన్ని కూడా ఫాలో అయ్యారు. ఆటమ్స్ ఇండివిజబుల్ అంటే ఇందాక మనం డాల్టన్ థియరీ ప్రకారం ఈ ఆటమ్స్ వచ్చేసి ఇండివిజబుల్ అని తెలుసుకున్నాం. నిజానికి ఆటమ్స్ అన్నీ ఇండివిజబులేనా? వీటన్నిటికీ చూద్దాం. ఆటమ్స్ ఆర్ టూ స్మాల్ టు బి సీన్ విత్ నాకెడ్ ఐ. ఎస్, మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, ఆటమ్స్ అనేవి చాలా అంటే చాలా స్మాల్ పార్టికల్స్ అనమాట. ఈవెన్ మనం హై పవర్డ్ మైక్రోస్కోప్ని యూజ్ చేసినప్పటికీ కూడా వాటిని చూడలేమన్నమాట. అలాగే నాకెడ్ ఐ నేరుగా కూడా చూడలేము. సైంటిస్ట్ రిలైడ్ ఆన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆటమ్స్. సరే, సైంటిస్ట్ ఏమో ఇండైరెక్ట్గా ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి ట్రై చేశారనమాట. సిన్స్ దే కుడ్ నాట్ సీ ద ఆటమ్స్, దే కుడ్ ఫైండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఆ ఆటమ్స్ని చూడలేకపోయారు, కానీ ఈ ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ని తెలుసుకున్నారు. వెరీ సూన్ దే రియలైజ్డ్ దట్ ఆటమ్స్ కుడ్ గెయిన్ ఆర్ లాస్ చార్జెస్. సరే, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయింది ఏంటి అంటే ఆటమ్స్ వచ్చేసి వాటి యొక్క చార్జెస్ని గెయిన్ చేసుకుంటాయి, అలాగే లాస్ కూడా చేసుకుంటాయని కూడా తెలుసుకున్నారు. డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ ఎక్స్పెరిమెంట్స్, మైకెల్ ఫారడే discovered that atoms were acquiring negative charge during process of electrolysis. మైకెల్ ఫారడే చేసినటువంటి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో, ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగిందంటే ఆటమ్స్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటాయి ఎప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అని చెప్పి తను కనుగొన్నాడు. మైకెల్ ఫారడేస్ డిస్కవరీ రైజ్డ్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ ద ఇండివిజిబిలిటీ ఆఫ్ ఆటమ్స్. సో ఇతని యొక్క ఎక్స్పెరిమెంట్లో తను డిస్కవర్ చేసుకున్నటువంటి తన యొక్క థియరీలో ఏం జరిగిందంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యాయంట. ఏంటి అంటే ఆటమ్స్ యొక్క ఇండివిజిబిలిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. హౌ కుడ్ ఏ న్యూట్రల్ ఆటమ్ బికమ్ ఎలక్ట్రికలీ చార్జ్డ్? సరే, న్యూట్రల్ ఆటమ్ ఉంటుంది అంటే దాని యొక్క చార్జ్ ఏముంటుంది? జీరో ఉంటుందన్నమాట. సో ఈ న్యూట్రల్ ఆటమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ చార్జ్డ్ అవుతుందా, ఎలా అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్ టు డాల్టన్స్ థియరీ దట్ ద ఆటమ్ వాజ్ ఇండివిజిబుల్. సరే, ఇది డాల్టన్స్ థియరీలో రాంగ్ అనమాట. అంటే కాంట్రడిక్షన్, మన కండిషన్ రాంగ్ అనమాట. ఎందుకు? డాల్టన్స్ థియరీ ప్రకారము ఆటమ్ వాజ్ ఇండివిజిబుల్ అని తెలుసుకున్నాం. సో ఇక్కడ న్యూట్రల్ ఆటమ్ వచ్చేసి ఎలక్ట్రికలీ ఛార్జ్ అవుతుందా? నో.
ఇది వచ్చేసి కాంట్రడిక్షన్. దేనికి కాంట్రడిక్షన్? డాల్టన్స్ థియరీకు కాంట్రడిక్షన్. This lead to an idea that there must exist some tiny particles in atom which are responsible for atom to behave sometimes as a charged particle. అందుకే దీని వెనక ఒక ఐడియా ఏముంది అంటే ప్రతి ఆటంలోనూ టైనీ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ టైనీ పార్టికల్స్లో ఉన్నటువంటి రీజన్ వల్లనే, అంటే ఆటంలో ఉన్నటువంటి టైనీ పార్టికల్స్ రెస్పాన్సిబుల్ అనమాట. దీనికి రెస్పాన్సిబుల్ ఆటంకు చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, ఈ విధంగా బిహేవ్ చేస్తాయని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. As atom is considered as electrically neutral, it probably had some positive constituents and equal number of negative constituents to maintain its electrical neutrality. This gave scope to think about subatomic particles. సరే, ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ అవ్వగానే ఇక్కడ ఆటమ్ని ఎలా కన్సిడర్ చేసుకున్నారంటే ఎలక్ట్రికల్గా న్యూట్రల్గా అని, అలాగే ఇందులో కొన్ని పాజిటివ్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, అలాగే ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ కాన్స్టిట్యూయెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దేన్ని మెయింటైన్ చేయడానికి? ఎలక్ట్రికల్ న్యూట్రలిటీని మెయింటైన్ చేయడానికి ఇవన్నీ ఉంటాయని చెప్పి కన్సిడర్ చేసుకున్నారు. సో ఈ విధంగా ఇది దేనికి లీడ్ అయిందంటే సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి తెలుసుకోవడానికి కూడా స్కోప్ ఇచ్చిందనమాట. Subatomic particles. In science, theories change when scientists discover new facts or clues. Sometimes an idea or model must be changed as new information is gathered. సరే, ఇక్కడ ఏం చేశారంట, సైన్స్లో మనకు కొన్ని థియరీస్ చేంజ్ అయినాయి. ఏంటి అంటే సైంటిస్ట్ ఎన్నో ఫ్యాక్ట్స్ క్లూస్ కనుక్కున్నప్పటికీ కూడా సైన్స్లో ఉన్నటువంటి థియరీస్ చేంజ్ చేశాయన్నమాట. అలాగే కొన్నిసార్లు ఒక ఐడియా, ఒక మోడల్ వచ్చేసి ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి చేంజ్ అయిపోతుంది. సో డాల్టన్ ప్రపోజ్డ్ దట్ ఆటమ్స్ కుడ్ నాట్ బి డివైడెడ్. డాల్టన్ ఏం చెప్పాడు? ఆటమ్ వాజ్ ఇండివిజిబుల్, అంటే ఆటమ్ని మనం ఫర్దర్గా డివైడ్ చేయలేము అని చెప్పాడు. సో డాల్టన్ ప్రపోజ్డ్ దట్ ఆటమ్స్ కుడ్ నాట్ బి డివైడెడ్. ఎస్, ఒక ఆటమ్ని మనం దాన్ని ఫర్దర్గా డివైడ్ చేయలేము. ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ బిగాన్ టు షో దట్ ఆటమ్స్ వర్ డివిజబుల్ అండ్ ఆర్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. ఎస్, సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఎవిడెన్స్ చూపించారనమాట. ఏంటి అంటే ఆటమ్స్ని మనం డివిజబుల్ చేయొచ్చు, ఇందులో స్మాల్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, వాటిని స్మాల్ పార్టికల్స్ని ఎస్ అని మెన్షన్ చేస్తున్నారు. సిన్స్ దీస్ పార్టికల్స్ ఆర్ స్మాలర్ దాన్ ద ఆటమ్ and are present inside an atom, they are called as subatomic particles. ఈ ఆటం లోపల పార్టికల్స్ ఉంటాయంట, ఇవి ఆటం కన్నా చాలా చిన్నగా ఉంటాయంట. ఈ పార్టికల్స్ ఇవి ఆటం లోపల ఉంటాయి, దీన్నే మనం సబ్ అటామిక్ పార్టికల్స్ అని కూడా అంటున్నాం. Since atoms are neutral, they should have at least 2 types of subatomic particles. ఆటమ్స్ వచ్చేసి న్యూట్రల్ అనమాట, అట్లీస్ట్ వాటికి 2 types ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. ఏంటి అంటే వన్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ అనదర్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్. ఎస్, ఆటమ్స్ వచ్చేసి న్యూట్రల్ అనమాట, దాంట్లో అట్లీస్ట్ 2 types ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ చార్జ్డ్ అని, ఇంకోటేమో నెగిటివ్ చార్జ్డ్గా ఉంటాయి. ఇన్ ఫ్యాక్ట్ 3 different subatomic particles హ్యావ్ బీన్ డిస్కవర్డ్. సో నిజానికి మనం ఇప్పుడు ఎన్ని కనుక్కున్నాం? 3 సబాటమిక్ పార్టికల్స్ని కనుక్కున్నాం. ఒకటి న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్ చార్జ్డ్ అని. Let us see how ideas about atoms have changed over the time with the discovery of subatomic particles. సరే, ఇంకా సబాటమిక్ పార్టికల్స్ని డిస్కవర్ చేయడానికి ఎటువంటి చేంజెస్ ఇంకా జరిగాయో కూడా చూద్దాం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. యూ రీడ్ అబౌట్ ఫ్యారడేస్ ఎలక్ట్రోలైసిస్ ఎక్స్పెరిమెంట్స్ అర్లియర్. ఎస్, ఇందాకనే మనం ఫ్యారడేస్ ఎక్స్పెరిమెంట్లో ఏం తెలుసుకున్నాము? ఆటమ్స్ వచ్చేసి చార్జ్ని అక్వైర్ చేసుకుంటున్నాయి, నెగిటివ్ చార్జ్ని అక్వైర్ చేసుకుంటున్నాయని కూడా చెప్పుకున్నాం దేంట్లో? ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో. అదర్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ గ్యాసెస్ వర్ క్యారీడ్ అవుట్ ఇన్ ద లెటర్ పార్ట్ ఆఫ్ 19th century. 19th centuryలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు గ్యాస్ మీద. సో ఇది కూడా మనం కన్సిడర్ చేసుకున్నాం ఆల్రెడీ. Scientists studied the effects of applying electric current to gases at low pressure by using discharge tubes. సరే, సైంటిస్ట్ మనకు ఏం స్టడీ చేశారంటే గ్యాసెస్కు ఎలక్ట్రిక్ కరెంట్, అది కూడా లో ప్రెషర్లో ఎలక్ట్రిక్ కరెంట్ అప్లై చేయడం వల్ల డిశ్చార్జ్ ట్యూబ్ని యూజ్ చేసి దాని యొక్క ఎఫెక్ట్స్ని కూడా స్టడీ చేశారు. అదర్ సైంటిస్ట్ డిడ్ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ వాక్యూమ్ ట్యూబ్స్. ఇక్కడ అయితే డిశ్చార్జ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. ఇంకో ఇతరుల
అంటే అదర్ సైంటిస్ట్ ఏం చేశారంటే సేమ్ ఎక్స్పెరిమెంట్నే, సిమిలర్ ఎక్స్పెరిమెంట్నే వ్యాక్యూమ్ ట్యూబ్ని యూజ్ చేసి చేశారనమాట. In 1897, a British physicist Joseph John Thomson demonstrated on the basis of those experiments that negatively charged particles are present in the atoms. 1897లో బ్రిటిష్ ఫిజిసిస్ట్ అనమాట, ఎవరు, జోసెఫ్ జాన్ థామ్సన్ వచ్చేసి తను ఏం చెప్పాడంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఆటమ్స్లో ఉంటాయి అని చెప్పి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మీద బేస్ చేసుకొని డెమోన్స్ట్రేట్ చేశాడు. Initially, Thomson thought that the negative particles would be different for each element. అలాగే తను ఏం చెప్పాడంటే ముందుగా ఏమనుకున్నాడు, తను ఈచ్ ఎలిమెంట్కు నెగిటివ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క ఎలిమెంట్కు ఒక్కొక్క విధంగా నెగిటివ్ పార్టికల్స్ ఉంటాయని చెప్పి అనుకున్నాడు. బట్ ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ మెనీ డిఫరెంట్ మెటీరియల్స్ హీ ఫౌండ్ దట్ ద నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఫ్రమ్ ఆల్ ద మెటీరియల్స్ వర్ ఐడెంటికల్ అని ప్రూవ్ చేశాడు. అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ప్రతి ఒక్క ఎలిమెంట్స్కు కూడా అందులో ఉన్నటువంటి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఐడెంటికల్గా ఉంటాయని చెప్పి తెలుసుకున్నాడు. ఈ కన్క్లూడెడ్ దట్ సేమ్ టైప్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆటమ్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్. దీస్ పార్టికల్స్ హ్యాడ్ ఏ వెరీ స్మాల్ మాస్ అండ్ నౌ ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్. సరే, అలాగే తను ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఆటమ్స్లో చార్జ్డ్ పార్టికల్స్, నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ కూడా ఉంటాయి, సేమ్ టైప్ ఆఫ్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఈ స్మాల్ పార్టికల్స్ వచ్చేసి చాలా స్మాల్ మాస్ ఉంటుంది, వీటినే మనం ఎలక్ట్రాన్స్ అని అంటున్నాం. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ వర్ ద ఫస్ట్ సబ్ అటామిక్ పార్టికల్స్ డిస్కవర్డ్ అండ్ స్టడీడ్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మనం తెలుసుకున్నటువంటి వాటిలో ఫస్ట్ సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నమాట. An electron is represented as E minus. ఎలక్ట్రాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, E minus. సో E minus అనగానే మనకు ఎలక్ట్రాన్ అనిపించేస్తుంది. The mass of an electron is considered to be negligible and its charge is considered to be 1 unit negative. ఈ ఎలక్ట్రాన్ యొక్క మాస్ వచ్చేసి మనం నెగ్లిజిబుల్గా కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. అలాగే దీని యొక్క ఛార్జ్ వచ్చేసి 1 యూనిట్ నెగిటివ్ అని అంటాం. Think and discuss. An atom is electrically neutral, but the electrons present in it are negatively charged particles. సరే, మనకు ఆటం వచ్చేసి ఎలక్ట్రికలీ న్యూట్రల్ అని చెప్పుకున్నాం, కానీ ఇందులో నెగిటివ్లీ ఎలక్ట్రికలీ న్యూట్రల్ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇందులో ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఉంటాయన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్ ఏంటి, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఖచ్చితంగా ఇలా ఆటంలో ఉంటాయి. If only negative charges were present, the atom would not be neutral. అంటే ఇప్పుడు కేవలం నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నట్టయితే ఆటం న్యూట్రల్ ఎలా అవుతుంది, అవ్వదు. దెన్ వై డూ వి ఫైండ్ ఆటమ్స్ యాజ్ న్యూట్రల్. సరే, ఎందుకు మనం న్యూట్రల్ అని ఫైండ్ చేయాలి, ఆల్రెడీ మనం ఏం తెలుసుకున్నాము, ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్ అన్నాం. సో ఇక్కడ ఆటం లోపల సబ్ అటామిక్ పార్టికల్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ నెగిటివ్లో చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నట్టయితే ఆటం ఎలా న్యూట్రల్ అవుతుంది అని చెప్పనే క్వశ్చన్ రైజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ సబ్ అటామిక్ పార్టికల్ ఏముందో చూద్దాం. The atom must also contain some positively charged particles so that the overall charge on it becomes neutral. ఆటంలో వచ్చేసి పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ కూడా ఉంటాయని తెలుసుకున్నారన్నమాట. అందువలనే ఈ ఆటంలో ఉన్నటువంటి పాజిటివ్ చార్జ్డ్, నెగిటివ్ చార్జ్డ్ ఉన్నందువలన ఆటం వచ్చేసి ఎలక్ట్రికలీ న్యూట్రల్ అని చెప్పి కన్సిడర్ అయింది. దిస్ సబ్ అటామిక్ పార్టికల్ వుడ్ హ్యావ్ ఎ చార్జ్ దట్ బ్యాలెన్సెస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎస్, ఈ సబ్ అటామిక్ పార్టికల్ వచ్చేసి దీనికి ఒక ఛార్జ్ ఉంటుంది. సో ఈ ఛార్జ్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఆ సబ్ అటామిక్ పార్టికల్ ఏంటో చూద్దామా. దిస్ సబ్ అటామిక్ పార్టికల్ వాజ్ నేమ్డ్ యాజ్ ప్రోటాన్ ఇన్ 1920. 1920లో ఈ నెక్స్ట్ సబ్ అటామిక్ పార్టికల్ని ఏం నేమింగ్ చేశారంటే ప్రోటాన్ అని చెప్పి నేమింగ్ చేశారనమాట. ఇట్స్ మాస్ వాజ్ అప్రాక్సిమేట్లీ 2000 times టు దట్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్తో పోల్చుకున్నట్టయితే ప్రోటాన్ యొక్క మాస్ వచ్చేసి 2000 times కన్నా ఎక్కువ అంట. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ P+ అండ్ ఇట్స్ ఛార్జ్ ఈస్ టేకన్ యాజ్ 1 యూనిట్ పాజిటివ్. మనం ఎలక్ట్రాన్ని E-గా రిప్రజెంట్ చేసాము, ఇక్కడ ప్రోటాన్ని P+ అనమాట. దీని యొక్క ఛార్జ్ వచ్చేసి 1 యూనిట్ పాజిటివ్.
In 1932, James Chadwick discovered yet another subatomic particle. It had no charge and had a mass nearly equal to that of a proton. It was eventually named as neutron. In general, a neutron is represented as n. 1932లో జేమ్స్ చాడ్విక్ అనేటువంటి ఒక సైంటిస్ట్ వచ్చేసి అనదర్ సబ్ అటామిక్ పార్టికల్ని కనుగొన్నాడు. అంటే దీని పరంగా మనకి ఎన్ని అటామిక్ పార్టికల్స్ వచ్చాయి? 3. అదేంటి? ఒకటి ఎలక్ట్రాన్, ఇంకోటి ప్రోటాను. జేమ్స్ చాడ్విక్ వచ్చేసి ఇంకొక సబ్ అటామిక్ పార్టికల్ని కనుగొన్నాడు అనమాట. దానికి ఎటువంటి ఛార్జ్ ఉండదు. సో ఇది నియర్గా ప్రోటాన్కు కూడా ఈక్వల్గా ఉంటుంది. దీన్ని నేమ్ ఏంటి అంటే న్యూట్రాన్. న్యూట్రాన్ని మనం రిప్రజెంట్ చేసేటువంటి లెటర్ ఏంటి? ఎన్. From the above discussion, we can conclude that atoms are made up of small particles called protons, neutrons and electrons. అంటే పైన డిస్కస్ చేసిన ప్రకారం మనకి ఏమేమి తెలుసు? ఇప్పుడు ఆటమ్స్ వచ్చేసి స్మాల్ పార్టికల్స్తో ఉంటాయి. ఈ స్మాల్ పార్టికల్స్నే మనం ప్రోటాన్స్ కానీ, న్యూట్రాన్స్ అని, ఎలక్ట్రాన్స్ అని అంటాం అన్నమాట. Each of these particles is described in terms of measurable properties like mass and charge. అంటే ఈ పార్టికల్స్ యొక్క ప్రతి ఒక్కటిని మనం ఒక టర్మ్స్గా చెప్పుకుంటాం, వాటి యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని, మాస్ అండ్ ఛార్జ్ బేస్ చేసుకొని. ద ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ హ్యావ్ ఈక్వల్. ప్రోటాను ఎలక్ట్రాను ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి వీటిలో, కానీ ఆపోజిట్గా ఉంటాయి. వీటి యొక్క ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎలా ఉంటాయి? ఆపోజిట్గా ఉంటాయి. బట్ ఆపోజిట్ ఎలక్ట్రికల్ ఛార్జెస్. ఎస్. A neutron does not have an electrical charge. న్యూట్రాన్కు ఎటువంటి ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉండదు. The mass of the electron is about 2000 times less than that of proton or neutron. ఎలక్ట్రాన్ యొక్క మాస్ దేనికన్నా చాలా తక్కువగా ఉంటుందంట. ప్రోటాన్, న్యూట్రాన్ కన్నా 2000 times తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫిగర్ 1లో చూసినట్టయితే న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. న్యూట్రాన్ 0, ఎటువంటి ఛార్జ్ ఉండదు. ప్రోటాన్ ప్లస్, ఎలక్ట్రాన్ మైనస్. If an atom consists of subatomic particles like protons, neutrons and electrons, how they are arranged in the atom? సరే, ఇప్పుడు ఒక ఆటమ్ వచ్చేసి దాంట్లో మనకు సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని తెలుసుకున్నాం, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని. సో ఇవి ఆటంలో ఎలా అరేంజ్ అయి ఉంటాయి? స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.